మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల భాగంలో జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వెర్రెవెల్లి రఘునాథ్ గారి సమక్షంలో 43వ డివిజన్ రామ్నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు రమేష్, వాసాల శ్రీనివాస్, తన్నీరు స్వామి, మహిళలు మల్లికా రవీందర్, వేషాల ఉమా భిక్షపతి, వసంత మరియు 90 మంది బీజేపీ పార్టీ ఆశయాలకు మరియు మంచిర్యాల పట్టణ అభివృద్ధికి వేసే బాటలకు నచ్చి బీజేపీలో చేరుతున్నట్లు తెలియజేశారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రఘునాథ్ గారు హామీలు అమలు చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు, నా దగ్గర ₹1 లేదు నీకే అవ్వాలి. మరి అటువంటిప్పుడు మున్సిపల్ ఎన్నికలలో గెలిస్తే ఏం ఉపయోగం? దాని బదులు మన నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వానికి సరి అవకాశం ఇస్తే భారతీయ జనతా నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన మంచిర్యాలను ఒక స్మార్ట్ సిటీగా తయారు. స్మార్ట్ సిటీ అంటే దాదాపు 500-600 కోట్ల రూపాయలు ఫండింగ్, 600 కోట్లు మనకి ఫండింగ్ వస్తుంది. ప్రతి వార్డుకి 10 కోట్ల రూపాయలు మనము ఖర్చు పెట్టచ్చు. వార్డుకి ఖర్చు పెట్టి ఆ వార్డులో ఉన్న తాగునీటి సమస్య, ఆ వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్య, ఆ వార్డులో ఉన్న రోడ్ల సమస్యలు, ఇంకా తాగునీరు వస్తుంది, అన్నీ కూడా మాట్లాడాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం దగ్గర భాషలు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటే మంచిర్యాల మేయర్ కూటాన్ని భారతీయ జనతా పార్టీ చూస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క స్మార్ట్ సిటీ పథకంలో పెట్టడం అందరినీ కూడా కోరేటప్పుడే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కమలాపూర్ వ్యక్తికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రామ్నగర్ నుంచి పోటీ చేస్తున్న మా అన్న ఆడపు ఆదిబాబు అన్న 2 సార్లు పోటీ చేసి తక్కువ చాలా బాధాకరం. మంచి భక్తున్న ఆధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి కంపల్సరీ ఈసారి మీరు ముఖ్యంగా 43వ వార్డు ప్రజలందరినీ కూడా కమలం పువ్వు పెట్టి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.